ఓం శాంతి. నేను బాబ్దాదా యొక్క అతి ప్రియమైన రాజా బిడ్డను. పరమాత్మునికి ప్రియమైన బిడ్డను. నేను విశేషమైన రాజా బిడ్డను. రాజయోగిని, స్వరాజ్యాధికారిని. నేను భవిష్యత్తులో పొందబోయే అఖండ రాజ్యాధికారంతో పోలుస్తూ వర్తమానంలోని నా కంట్రోలింగ్ పవర్ను, రూలింగ్ పవర్ను చెక్ చేసుకుంటున్నాను. నా కర్మేంద్రియాల రూపీ గుర్రాలపై స్వయం యొక్క కంట్రోల్ను చెక్ చేసుకుంటున్నాను. ఆత్మనైన నేను ఒక దృశ్యాన్ని నా ఎదురుగా చూస్తున్నాను. ఒక విశాలమైన భవ్యమైన కోట, ఆ కోటపై నలువైపుల నుండి దాడి జరుగుతుంది. ఆ కోట గోడలపై రకరకాల ఆయుధాలతో దాడులు జరుగుతున్నాయి. అగ్నిగోళాలు ఆకాశం నుండి ఆ కోట లోపలికి పడుతున్నాయి. శత్రువులు ఆ కోట ద్వారాలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది శత్రువులు ఆ కోట లోపలికి దూసుకుపోయి దాడి చేస్తున్నారు. రాజు మరియు అతని సైన్యం యుద్ధం చేస్తున్నారు, కానీ వారు భయపడుతున్నారు. ఇప్పుడు రాజు మనస్ఫూర్తిగా పరమాత్మను తలుచుకుని ఆ సర్వశక్తివంతునితో కంబైన్డ్ స్వరూపంలోకి వచ్చారు. ఇప్పుడిక కథ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మారిపోయింది మరియు రాజు విజయం పొందాడు. ఈ యుద్ధం యొక్క దృశ్యం వర్తమాన సమయంలో నా పురుషార్థి జీవితం యొక్క సూక్ష్మ దృశ్యం. ఆ దాడి మాయారూపీ శత్రువు యొక్క దాడి. ఆ అగ్నిగోళాలు వాయుమండలంలో వ్యాపించిన నెగటివ్ సంస్కారాలు. నాలో ఉన్న ఆంతరిక బలహీన సంస్కారాలే స్వరాజ్యాన్ని ఖండితం చేస్తున్నాయి. విశేషంగా వ్యర్థం ఆలోచించడం,
వ్యర్థంగా సమయాన్ని పోగొట్టడం, వ్యర్థ మాటలు, వ్యర్థ నడవడిక, నిర్లక్ష్యంతో కూడిన సంస్కారాలు, ఈ రకరకాల ఆయుధాలు దాడి చేస్తున్నాయి. నాలో దాగి ఉన్న ఏదో బలహీనత ద్వారానే మాయ నన్ను పరమాత్ముని మార్గం నుండి తప్పించి నిరాశకు లోను చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. సరిగ్గా ఆ సమయంలోనే సర్వశక్తివంతుడైన తండ్రి భాగ్యశాలి బిడ్డనైన నన్ను తన వానిగా చేసుకుని సూచన ఇచ్చారు. బచ్చి, ఇప్పుడిక భయపడకండి. మాయ తీరును అర్థం చేసుకోండి. సోమరితనం మరియు వ్యర్థం, ఈ రెండు విషయాల పట్ల అటెన్షన్ పెట్టండి. నేను బాబా తోడు మరియు కంబైన్డ్ స్వరూపం యొక్క ప్రాక్టికల్ అనుభవాన్ని ఎమర్జ్ చేస్తున్నాను. బాబా కాకుండా నా వారంటూ ఇంకెవరున్నారు? బాబా నా కోసమే కదా ఉన్నారు. ఆల్మైటీ అథారిటీ నాతో పాటు ఉన్నారు. వారి సర్వశక్తుల శక్తిని నేను స్వయంలో ఎమర్జ్ రూపంలో అనుభవం చేస్తున్నాను. ఇప్పుడిక మాయ దాడి చేయటం లేదు. మాయ ఓడిపోతుంది. సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క స్మృతితో నాకు ధైర్యం మరియు నిశ్చింతత అనుభవం అవుతున్నాయి. నేను ప్రతిరోజు నా కర్మేంద్రియాల దర్బారు పెట్టి నా స్వరాజ్యాన్ని సంభాళిస్తున్నాను. బాబా సమానంగా కర్మాతీతంగా అయి బాబాతో పాటు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నాను. నేను బాబా శక్తిని స్వయంలో అనుభవం చేస్తున్నాను. నేను బాబా యొక్క ఈ శక్తిని నా సహచరులకు కూడా అనుభవం చేయిస్తాను. నేను ఇతరుల విషయాలను, ఇతరుల తప్పులను
నాలో ఇముడ్చుకునే రాజును. ఇతరుల విషయాలను వాయుమండలంలో వ్యాపింపచేసేందుకు బదులుగా ప్రేమ మరియు దయాభావనతో వాటిని నాలో ఇముడ్చుకునే గొప్ప రాజును. నేను నా సేవా సహచరులతో పాటు సంఘటితంగా ఉంటూనే ఇటువంటి స్థితిని తయారు చేసుకుంటూ తక్కువ శ్రమతో ఎక్కువ సఫలతను పొందే ఆత్మను. నేను బాబాతో పాటు కంబైన్డ్గా ఉన్నాను. నేను స్వరాజ్యాధికారి ఆత్మను. ఇప్పుడు నాకు నా సంకల్పాలపై, మాటలపై మరియు కర్మలపై పూర్తి కంట్రోల్ ఉంది. నేను తీవ్ర పురుషార్థిని. నేను సదా ఇతరులకు శుభభావన, శుభకామన యొక్క సహయోగాన్ని అందించే శుభచింతక ఆత్మను. నేను అఖండ రాజ్యానికి పాత్రుడిని. నేను బాబా యొక్క అతి ప్రియమైన రాజా బిడ్డను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మొత్తం ప్రపంచంలోనే హాహాకారాలన్నీ తొలగించి జై జై ధ్వనులు చేయించేందుకు తండ్రి వచ్చారు. పాత ప్రపంచంలో హాహాకారాలున్నాయి, కొత్త ప్రపంచంలో జై జైకారాలు ఉంటాయి. ప్రశ్న: పేదవారే తండ్రి నుండి సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోగలరు, షావుకారులు తీసుకోలేరు. దీనికి సంబంధించిన ఈశ్వరీయ నియమమేది? జవాబు: పూర్తి నిరుపేదలుగా అయిపోండి, ఏదైతే ఉందో దాన్నంతా మర్చిపోండి. ఇదే ఈశ్వరీయ నియమము. కనుక పేద పిల్లలు సహజంగానే మర్చిపోతారు. షావుకారులు ఎవరైతే తాము స్వర్గంలోనే ఉన్నామని భావిస్తారో వారు బుద్ధి ద్వారా ఏమీ మర్చిపోలేరు. కావున ఎవరికైతే ధనము, సంపద, బంధుమిత్రులు గుర్తుకు వస్తూ ఉంటారో వారే సత్యమైన యోగులుగా అవ్వనే అవ్వజాలరు. వారికి స్వర్గంలో శ్రేష్ఠ పదవి లభించదు. ఓం శాంతి. మధురాతి మధురమైన నిశ్చయ బుద్ధి కల పిల్లలకు తండ్రి పూర్తి ప్రపంచంలోని జగడాలను తొలగించేందుకు వచ్చారని బాగా తెలుసు. ఈ తనువులో తండ్రి వచ్చి ఉన్నారని, వారి పేరు శివబాబా అని తెలివైన బుద్ధివంతులైన పిల్లలకి తెలుసు. ఎందుకు వచ్చారు? హాహాకారాలను తొలగించి జై జై ధ్వనులను చేయించేందుకు వచ్చారు. మృత్యులోకంలో
ఎన్ని జగడాలు మొదలైనవి ఉన్నాయి. అందరూ లెక్కాచారాలను సమాప్తి చేసుకొని వెళ్ళాలి. అమరలోకంలో జగడాల మాటే ఉండదు. ఇక్కడ ఎన్ని హంగామాలు జరుగుతున్నాయి, ఎన్ని కోర్టులు, ఎంతమంది జడ్జిలు మొదలైన వారు ఉన్నారు. మారణ హోమాలు జరుగుతున్నాయి. విదేశాలలో కూడా ఎన్ని ఆహాకారాలు ఉన్నాయో చూడండి. పూర్తి ప్రపంచమంతటా చాలా గొడవలు ఉన్నాయి. దీనిని పాత తమో ప్రధాన ప్రపంచమని అంటారు. ఎక్కడ చూసినా మలినమే మలినం ఉంది, అడివే అడవి ఉంది. బేహద్దు తండ్రి వీటన్నింటినీ అంతం చేసేందుకు వచ్చారు. ఇప్పుడు పిల్లలు చాలా తెలివైన వారుగా అవ్వాలి. ఒకవేళ పిల్లలలోనే జగడాలు కొట్లాటలు జరుగుతూ ఉంటే తండ్రికి సహయోగులుగా ఎలా అవుతారు? బాబాకైతే చాలా సహయోగి పిల్లలు కావాలి. బుద్ధిమంతులు, నేర్పరులు, లోపాలు లేనివారు కావాలి. ఇది పాత ప్రపంచమని కూడా పిల్లలకి బాగా అర్థం చేసుకున్నారు. అనేక ధర్మాలు ఉన్నాయి. ఇది తమో ప్రధాన వికారి ప్రపంచము. పూర్తి ప్రపంచమంతా పతితంగా ఉంది. పతిత ప్రపంచంలో జగడాలే జగడాలున్నాయి. ఈ జగడాలన్నింటినీ సమాప్తం చేసి జై జై ధ్వనులు చేయించేందుకు తండ్రి వచ్చారు. ఈ ప్రపంచంలో ఎంత దుఃఖము, అశాంతి ఉందో అందరికీ తెలుసు. అందుకే విశ్వంలో శాంతి కావాలని కోరుకుంటారు. ఇప్పుడు పూర్తి విశ్వంలో సంపూర్ణ శాంతిని మానవ మాతృలు ఎలా స్థాపించగలుగుతారు? అనంతమైన తండ్రిని రాళ్ళు రప్పలలో చూపించినారు. ఇది కూడా ఆటనే. కాబట్టి తండ్రి ఇప్పుడు పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు దృఢంగా నిలబడండి. తండ్రికి సహయోగులుగా అవ్వండి. తండ్రి నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకోండి. ఇది తక్కువేమీ కాదు. అనంతమైన సుఖం ఉంది. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలారా, డ్రామా అనుసారము అనంతమైన తండ్రి మిమ్మల్ని పరమాపదం భాగ్యశాలులుగా చేసేందుకు వచ్చారు. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. భారతదేశం స్వర్గంగా ఉండేది. స్వర్గాన్నే వండర్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు. త్రేతాయుగాన్ని అలా అనరు. అటువంటి స్వర్గంలోకి వచ్చేందుకు పిల్లలు పురుషార్థం చేయాలి. మొట్టమొదట్లోనే రావాలి. మేము స్వర్గంలో రావాలని, లక్ష్మీ లేక నారాయణుగా అవ్వాలని పిల్లలు అనుకుంటారు కూడా. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో చాలా హాహాకారాలు జరగనున్నాయి. రక్త నదులు ప్రవహించనున్నాయి. రక్త నదుల తర్వాత నేతి నదులు ప్రవహిస్తాయి. దానినే క్షీరసాగరమని అంటారు. ఇక్కడ కూడా పెద్ద చెరువులు, కొన్ని సరోవరాలలో విశేష రోజుల్లో పాలు పోస్తారు. అందులో స్నానాలు చేస్తారు. శివలింగంపై కూడా పాలతో అభిషేకం చేస్తారు. అక్కడ పాలు, నేతి నదులు ప్రవహిస్తాయని సతయుగానికి ఒక మహిమ ఉన్నది. కానీ అలాంటిదేమీ లేదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీరు విశ్వాధికారులుగా అవుతారు. ఈ సమయంలో మీరు బానిసలుగా ఉన్నారు. తర్వాత మళ్ళీ మీరే చక్రవర్తులుగా అవుతారు. సమస్త ప్రకృతి మీకు దాసీగా అయిపోతుంది. అక్కడ ఎటువంటి నియమ నిబంధనలు, వర్షాలు కానీ నదులు కానీ పొంగడం జరగదు. ఎలాంటి ఉపద్రవాలు ఉండవు. ఇక్కడ ఎన్ని ఉపద్రవాలు జరుగుతున్నాయో చూడండి. అక్కడ పక్కా వైష్ణవులుగా ఉంటారు. వికారీ వైష్ణవులు ఉండరు. ఇక్కడ ఎవరైనా శాకాహారులుగా ఉంటే వారిని వైష్ణవులని అంటారు. కానీ అలా కాదు. వికారాలతో పరస్పరం చాలా దుఃఖం ఇచ్చుకుంటారు. తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తారు. పల్లె పిల్లవాడిని గాయనం కూడా ఉంది. కానీ కృష్ణుడు పల్లవాడు కాజాలడు.
అతడు వైకుంఠానికి అధికారి. తర్వాత 84 జన్మలు తీసుకుంటాడు. మనం భక్తిలో ఎన్ని దెబ్బలు తిన్నామో, ఎంత ధనాన్ని నష్టపరిచామో మీకిప్పుడు తెలుసు. బాబా ప్రశ్నిస్తూ ఉన్నారు, నేను మీకు ఎంత ధనాన్ని ఇచ్చినాను, రాజ్యభాగ్యం ఇచ్చాను, అంతా ఎక్కడ పోయింది? మిమ్మల్ని విశ్వాధికారులుగా చేశాను. కానీ మీరేం చేశారు? తండ్రికి డ్రామా గురించి తెలుసు. కొత్త ప్రపంచం పాతదిగా, పాత ప్రపంచం కొత్తదిగా అవుతుంది. ఇది చక్రము. గడిచిపోయిందంతా మళ్ళీ పునరావృతం అవుతుంది. బాబా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు చాలా కొద్ది సమయం ఉంది. పురుషార్థం చేసి భవిష్యత్తు కొరకు జమ చేసుకోండి. పాత ప్రపంచానికి సంబంధించిందంతా మట్టిలో కలిసిపోతుంది. షావుకారులు ఈ జ్ఞానం తీసుకోరు. బాబా పేదల పెన్నిది. పేదవాళ్లే అక్కడ షావుకారులుగా అవుతారు. ధనవంతులు అక్కడ పేదవారుగా అవుతారు. ఇప్పుడు చాలామంది పతులు ఉన్నారు. వారు వస్తారు, కానీ అక్కడ పేదవారుగా అవుతారు. వారు తమను తాము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు. అది బుద్ధి నుండి తొలగిపోదు. ఇక్కడ తండ్రి అన్నీ మర్చిపోమ్మని చెప్తూ ఉన్నారు. ఖాళీగా బికారులుగా అయిపోండి అంటారు. ఈ రోజుల్లో కిలోగ్రాములు, కిలోమీటర్లు మొదలైనవి ఏవేవో వెలువడతాయి. సింహాసనంపై ఏ రాజు కూర్చుంటారో వారు ఆ భాషను అమలు చేస్తారు. విదేశీయులను అనుకరిస్తారు. తమ తెలివిని ఉపయోగించరు. తమో ప్రధానంగా ఉన్నారు. అమెరికా మొదలైన దేశాలలో వినాశ సామాగ్రి కొరకు ఎంత డబ్బు వినియోగిస్తున్నారో చూడండి. విమానాల నుండి బాంబులు మొదలైన వాటిని పడేస్తారు. అగ్ని అంటుకుంటుంది. తండ్రి వినాశము మరియు స్థాపన చేసేందుకే వచ్చారని పిల్లలకి తెలుసు. మీలో కూడా అర్థం చేయించేవారు నెంబరు వారుగా ఉన్నారు. అందరిలో ఒకేలాగా నిశ్చయ బుద్ధి లేదు. బాబా ఎలా చేశారో అదే విధంగా తండ్రిని అనుసరించాలి. పాత ప్రపంచంలో ఈ పనికిరాని ధనాన్ని ఏం చేస్తారు? ఈ రోజుల్లో కాగితపు నోట్లు వెలువడ్డాయి. అక్కడ బంగారు నాణాలు ఉంటాయి. బంగారు మహిళ్ళు తయారవుతున్నప్పుడు బంగారు నాణాలకు అక్కడేం విలువ ఉంటుంది? సతో ప్రధాన భూమి అయిన కారణంగా అన్నీ ఉచితంగా లభిస్తాయి. ఇప్పుడు అంతా పాతదైపోయింది కదా. అది సతో ప్రధాన నూతన ప్రపంచము, పూర్తి కొత్త భూమి. మీరు సూక్ష్మవతనంలోకి వెళ్ళి షూబీరస్ మొదలైనవి తాగినారు కదా. సూక్ష్మవతనంలో వృక్షాలు ఏమీ ఉండవు. మూలవతనంలో కూడా లేవు. వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు అన్నీ లభిస్తాయి. బుద్ధిని ఉపయోగించి పని చేయండి. సూక్ష్మవతనంలో వృక్షాలు ఉండవు. వృక్షాలు భూమిపైన ఉంటాయి, ఆకాశంలో ఉండవు. భలే బ్రహ్మతత్వమని పేరు ఉంది, కానీ అదంతా శూన్యము. ఎలా ఈ నక్షత్రాలు ఆకాశంలో నిలిచి ఉన్నాయో అలా మీరు కూడా చిన్న చిన్న ఆత్మలు ఎందరో పరంధామంలో నిలిచి ఉంటారు. నక్షత్రాలు చూసేందుకు పెద్దగా ఉంటాయి. అలాగని బ్రహ్మతత్వంలో పెద్ద పెద్ద ఆత్మలుంటాయని కాదు. ఇది బుద్ధిలో అర్థం చేసుకోవాలి. విచారసాగర మతనం చేయాలి. కనుక ఆత్మలు కూడా పైన నిలుస్తాయి. సూక్ష్మమైన బిందువులు. ఈ విషయాలని మీరు ధారణ చేయాలి. అప్పుడే ఇతరులతో ధారణ చేయించగలరు. టీచర్కు స్వయం తెలిసినప్పుడు మాత్రమే ఇతరులను చదివించగలరు. లేకుంటే టీచర్ ఎలా అవుతారు? కానీ ఇక్కడ టీచర్లు కూడా నెంబర్ వారుగా ఉన్నారు. పిల్లలు మీరు వైకుంఠాన్ని కూడా అర్థం చేసుకోగలరు. అలాగని మీరు వైకుంఠం చూశారని కాదు. అనేక మంది
పిల్లలు సాక్షాత్కారాలు చేసుకున్నారు. అక్కడ స్వయంవరం ఎలా జరుగుతుంది, సాక్షాత్కారం ఏ భాష ఉంటుంది అంతా చూశారు. చివరిలో కూడా ఎవరు యోగయుక్తులుగా ఉంటారో వాళ్ళు సాక్షాత్కారాలలో చూస్తారు. ఎవరికైతే తమ బంధుమిత్రులు, ధనము, సంపద గుర్తు వస్తూ ఉంటాయో వారేం చూడగలరు? సత్యసత్యమైన యోగులే చివరి వరకు ఉంటారు. వారు తండ్రిని చూసి సంతోషిస్తారు. పూల ద్వారానే తోట తయారవుతుంది. చాలామంది 10-15 సంవత్సరాలు జ్ఞానంలో ఉండి కూడా వెళ్ళిపోతారు. వారిని జిల్లేడు పూలని అంటారు. మంచి మంచి పిల్లలు ఎవరైతే మమ్మా బాబాకు కూడా ఆదేశాలను తీసుకొచ్చేవారో, డ్రిల్లు చేయిస్తూ ఉంటారో అటువంటి వారు ఈరోజు లేనేలేరు. మాయ చాలా ప్రబలమైనది. పిల్లలకి తెలుసు, మరియు బాప్ దాదాకు కూడా తెలుసు. ఇది మాయతో గుప్త యుద్ధము, గుప్త తుఫాను. బాబా చెప్తూ ఉన్నారు, మాయ మిమ్మల్ని చాలా భయపెడుతుంది. ఇది ఓటమి గెలుపుల తయారైన డ్రామా. మీరు ఆయుధాలతో యుద్ధం చెయ్యరు. భారతదేశపు ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. యోగ బలం ద్వారా మీరిలా లక్ష్మీనారాయణులుగా అవుతారు. బాహుబలంతో ఎవ్వరూ విశ్వచక్రవర్తులుగా అవ్వలేరు. ఆట చాలా అద్భుతమైనది. 2 పిల్లులు కొట్లాడుకుంటే వెన్న అనే కథ ఉంది కదా. క్షణంలో విశ్వచక్రవర్తి పదవి అని కూడా చెప్పబడుతుంది. పిల్లలు సాక్షాత్కారం చేసుకుంటారు. కృష్ణుని నోటిలో వెన్న ఉందని చెప్తారు. వాస్తవానికి కృష్ణుని నోటిలో కొత్త ప్రపంచం చూస్తారు. యోగ బలంతో మీరు విశ్వచక్రవర్తిత్వ వెన్నను తీసుకుంటారు. రాజ్యాల కొరకు ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. ఎంతమందో యుద్ధంలో చనిపోతారు. ఈ పాత ప్రపంచ లెక్కాచారము సమాప్తం అవ్వాలి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు మిగలదు. బాబా శ్రీమతము, పిల్లలు చెడు వినకండి, చెడు చూడకండి. వారు కోతుల చిత్రాన్ని తయారు చేశారు. ఈ రోజుల్లో మనుషుల్ని కూడా తయారు చేస్తారు. ఇంతకుముందు చైనా నుండి ఏనుగు దంతంతో చేసిన వస్తువులు వచ్చాయి. గాజులు కూడా గాజులు ధరించేవారు. ఇక్కడ ఆభరణాలు మొదలైనవి అలంకరించుకునేందుకు ముక్కు, చెవులు, రంధ్రాలు పెట్టుకుంటారు. కానీ సత్యయుగంలో ముక్కు, చెవులు, రంధ్రాలు ఉంచే అవసరం లేదు. అక్కడ మాయ ఎలాంటిదంటే, ఇక్కడ మాయ అందరి ముక్కు, చెవులు కోసేస్తుంది. పిల్లలు మీరు ఇప్పుడు స్వచ్ఛంగా అవుతారు. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. ఏ ఆభరణాన్ని ధరించవలసిన అవసరం ఉండదు. ఇక్కడ శరీరం కూడా తమో ప్రధాన తత్వాలతో తయారవుతూ ఉన్నందువల్లే జబ్బులు మొదలైనవి వస్తాయి. అక్కడ ఇలాంటి విషయమేమీ ఉండదు. అనంతమైన తండ్రి మనల్ని చదివించి నరుని నుండి నారాయణుగా అమరపురికి అధికారులుగా చేస్తూ ఉన్నారు. ఆత్మకు కూడా చాలా సంతోషం ఉంది. అందుకే అతీంద్రియ సుఖం గురించి అడగాలంటే గోపగోపికల్ని అడగండి అని గాయనం ఉన్నది. భక్తులకు ఈ విషయాలు తెలియవు. మీలో కూడా సదా ఖుషీగా ఉండి ఇటువంటి విషయాలను స్మరించే పిల్లలు చాలా కొద్దిమందే ఉన్నారు. అబలలపైన ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి. ఏదైతే ద్రౌపదిని గురించిన గాయనం అందో అదంతా వాస్తవంగా నడుస్తుంది. ద్రౌపది ఎందుకు పిలిచిందో మనుషులకి తెలియదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మనమంతా ద్రౌపదీలము. స్త్రీ సదా స్త్రీగానే పుడుతుందని కాదు. 2 సార్లు స్త్రీగా పుట్టవచ్చు, ఎక్కువ సార్లు కాదు. మాతలు దీనంగా పిలుస్తారు, బాబా రక్షించండి, ఈ దుర్వాసనలు వికారాల కొరకు మమ్మల్ని సతాయిస్తూ ఉన్నారు. దీనిని వేశ్యాలయము అంటారు.
స్వర్గాన్ని శివాలయమని అంటారు. వేశ్యాలయము రావణ స్థాపన, శివాలయము శివబాబా స్థాపన. మరియు మీకు జ్ఞానాన్ని కూడా ఇస్తారు. తండ్రి నాలెడ్జ్ఫుల్ అని కూడా అంటారు. అలాగని నాలెడ్జ్ఫుల్ అంటే అందరి హృదయాలలో ఏముందో ఎరిగిన వాళ్ళు కాదు. దానివల్ల లాభమేమీ లేదు. ఈ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని బాబా తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. బాబా చెప్తూ ఉన్నారు, నేను కూర్చొని పిల్లలకి చదివిస్తూ ఉన్నాను. జ్ఞానసాగర్లో ఒక్క తండ్రి అయినారు. అక్కడ భక్తి ప్రాలబ్ధం ఉంటుంది. సత్య త్రేతాయుగాలలో భక్తి ఉండదు. చదువు ద్వారానే రాజధాని స్థాపన అవుతుంది. అధ్యక్షుడు మొదలైన వారు ఎంతమంది మంత్రులు ఉంటారో చూడండి. సలహాలు ఇచ్చేందుకు మంత్రులనే నియమించుకుంటారు. సత్యయుగంలో మంత్రుల అవసరం ఉండదు. తండ్రి మన తెలివైన వాళ్ళుగా చేస్తూ ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు ఎంత తెలివైన వారో చూడండి. అనంతమైన చక్రవర్తి పదవి తండ్రి నుండి లభిస్తుంది. తండ్రి జన్మదినాన్ని శివ జయంతిగా ఆచరిస్తారు. అంటే తప్పకుండా శివబాబా భారతదేశంలో వచ్చి విశ్వాధికారులుగా తయారు చేస్తూ ఉన్నారు. ఇది లక్షల సంవత్సరాల మాట కాదు, నిన్నటి మాటే. మంచిది, ఇంతకంటే ఎక్కువేమీ తెలపాలి. బాబా చెప్తూ ఉన్నారు, మన్మనాభవ. వాస్తవానికి ఇది సైగలతో చదువుకునే చదువు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: తండ్రికి పూర్తి సహయోగులుగా అయ్యేందుకు నేర్పరుగా తెలివైన వాళ్ళుగా అవ్వాలి. ఆంతరికంలో ఎటువంటి గొడవలు ఉండరాదు. స్థాపన మరియు వినాశ కర్తవ్యాలను చూస్తూ పూర్తిగా మీ నిశ్చయ బుద్ధి కలవారై తండ్రిని ఫాలో చేయాలి. పాత ప్రపంచంలోని పైసల నుండి బుద్ధిని తొలగించి పూర్తి బిఖారులుగా అవ్వాలి. బంధుమిత్రులు, ధన సంపదలు మొదలైనవన్నీ మర్చిపోవాలి. వరదానము: సంఘటనలో ఉంటూ అందరి స్నేహిగా అవుతూ ఒక్క తండ్రిని మాత్రమే బుద్ధి యొక్క ఆధారంగా చేసుకునే కర్మయోగి భవ. కొంతమంది పిల్లలు సంఘటనలో స్నేహిగా అయ్యేందుకు బదులుగా అతీతంగా ఉంటారు. ఎక్కడైనా చిక్కుకుంటామేమో అని భయపడతారు. దానికంటే దూరంగా ఉండటం మంచిది అనుకుంటారు. కానీ అలా కాదు. 21 జన్మల పరివారంలో ఉండాలి. భయపడి దూరంగా ఉంటే అది కూడా కర్మ సన్యాసుల సంస్కారం అవుతుంది. మీరు కర్మయోగి అవ్వాలి, కర్మ సన్యాసి కాకు. సంఘటనలో ఉండండి, అందరికీ స్నేహిగా ఇవ్వండి. కానీ బుద్ధికి ఆధారం ఒక్క తండ్రి మాత్రమే ఉండాలి. ఇతరులు ఎవరూ ఉండరాదు. బుద్ధిని ఏ ఆత్మ యొక్క తోడు గుణాల లేక ఏదైనా విశేషత ఆకర్షించరాదు. అప్పుడు కర్మయోగి పవిత్ర యోగి అని అంటారు. స్లోగన్: బాప్ దాదాకు కుడి భుజంగా అవ్వండి, ఎడమ భుజంగా కాదు. అచ్చా, ఓం శాంతి. पश्चाताप
తప్పదు నరుడా నరుడా, నిలువక తప్పదు నరుడా. ఇతరుల కోసం ఎప్పుడు నీవు మంచి మాత్రమే కోరుకో, నిన్ను ద్వేషించే శత్రువునైనా నీ మిత్రునిగా మార్చుకో. అవమానముతో తల వంచుకునే తప్పును చేయకు నరుడా. ఇతరులకెప్పుడు దుఃఖంనిచ్చే నిందలు పలుకుటమాను, నీ పెదవులపై సుధలొలికించే జ్ఞానము పలుకుము అన్నా. కర్ణ కఠోరంగా వినిపించే భాషలు పలుకకు నరుడా నరుడా, దుర్భాషలు పలుకకు నరుడా. పరమార్థముతో పవిత్ర సంచిత కర్మము నువ్వు చెయ్యాలి. ధర్మరాజు నీకెదురైనప్పుడు నిర్భయముగా నిలవాలి. నిష్కళంకంగా జీవితమంతా చిరునవ్వులు వెలగా